కాబట్టి నేను మరలా చెప్తున్నా, మరలా ఈ రోజు కొడవలూరులో మరొక కేసు బుక్ చేసిన అమ్మ ఇబ్బంది లేదు. కానీ అక్రమాలకి అన్యాయాలకి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టాం, పోలీసుల్ని విడిచిపెట్టం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెడ్ బుక్ పడలేదు, ఎల్లో బుక్ పడలేదు. మీరే మీ గ్రామంలో ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో రాసుకోండి. గతంలో ఏదన్నా చిన్న పొరపాట్లు కార్యకర్తల వల్ల జరిగి ఉంటే ప్రభుత్వం వల్ల కానీ పరిపాలన కానీ వాటిని సవరిస్తాం. అవి మరలా తిరిగి దొరలేం. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆ అధికారి, అక్రమంగా పనిచేసినటువంటి అధికారి మీద రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, చర్యలు తప్పవు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అధికారులను హెచ్చరిస్తున్నాను. ఏ కుటుంబాలైతే అధికారులను హెచ్చరిస్తున్నాను, ఏ కుటుంబాలైతే ఈ రోజు మీ వల్ల మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గోడుగోడుమన్నాయో అంతకి 100 రెట్లు రేపటి రోజు మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయనేటువంటి విషయాన్ని గమనించుకుని మసలుకుంటే మంచిది. అలా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తాం, మా ఇష్ట ప్రకారం మేము ఏదో చేస్తాం. రేపు ప్రభుత్వం చేసిన తర్వాత పాపం చాలా మంది కళలు కంటున్నారు అధికారులు. ఏముందిలే, ఈ రోజు చాలా గట్టిగా మాట్లాడతారు. రేపు వచ్చిన తర్వాత ప్రసన్న కాకపోతే గోవర్ధన్ రెడ్డి లేడా, గోవర్ధన్ రెడ్డి లేకపోతే ఇంకొక ఆయన లేడా, ఆయన లేకపోతే ఈయన లేడా, ఎవరో ఒకరి దగ్గరికి పోయి ఏదో ఒక విధంగా వాళ్ళు మా ఉద్యోగం తీసుకుంటాం, ఒక 2 నెలలు 3 నెలలు కోపంగా ఉంటారు, తర్వాత చల్లారిపోద్దని. నేను మరలా చెప్తున్నాం, మా కోపం చల్లారాలంటే ఆ కార్యకర్త ఎవడైతే అన్యాయం జరిగిందో అతను సర్దుకుంటే తప్ప నాయకుడు ఆ స్థాయిలో ఎవరు కూడా సర్దుబాటై మీకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారుల విషయంలో ఎక్కడా కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం.